దళితుల పట్ల పాలకులు నిర్లక్ష్య వైఖరి, దళితుల పట్ల పాలకులు నిర్లక్ష్య వైఖరి, ఎస్సీల పట్ల పాలకులు నిర్లక్ష్య వైఖరి, ఎస్సీల పట్ల జగ్గేపేట నాయకులు నిర్లక్ష్య వైఖరి, ఎస్సీల పట్ల జగ్గేపేట కుల నాయకులు నిర్లక్ష్య వైఖరి. ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. జగ్గేపేట మార్కెట్ ఎస్సీ మహిళకు వెంటనే జగ్గేపేట మార్కెట్ ఎస్సీ మహిళకు వెంటనే కేటాయించాలి. ఎస్సీ మహిళకు జగ్గేపేట మార్కెట్ చైర్మన్ వెంటనే. ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. ఎస్సీల పట్ల జగ్గేపేట నాయకులు మండి నిర్లక్ష్య వైఖరి, రక్షించాలి, ఎస్సీల పట్ల జగ్గేపేట నాయకుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి, ఎస్సీల పట్ల జగ్గేపేట కూటమి నాయకుల నిర్లక్ష్య వైఖరి. నశించాలి. ఎక్కడా లేని అవమానం, ఎక్కడా లేని వివక్షత జగ్గయ్యపేట పట్టణంలో మార్కెట్ యార్డ్ చైర్మన్కి అవమానం జరుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ప్రకారంగా వచ్చినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఆ రిజర్వేషన్లో వచ్చినటువంటి పదవిని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మరి ఇక్కడ కులతత్వం ఏ విధంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అన్ని చోట్ల కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు ప్రమాణ స్వీకారాలు జరిగాయి. ఒక జగ్గయ్యపేట మాత్రమే ఆగిందంటే ఇక్కడ దళిత పీడిత వర్గాల్ని ఏ విధంగా అవమానిస్తున్నారో ఇక్కడ పాలకుల్ని చూస్తే అర్థమవుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాదు మేము అడగినటువంటి పదవిని రిజర్వేషన్ ద్వారా వచ్చిన పదవి కూడా మాకు దక్కకుండా చేసే ప్రయత్నంలో ఉన్నటువంటి పాలక వర్గాలకు గుర్తు చేస్తున్నాం. అయ్యా, ఈ సందర్భంగా మీకు ఒకటే గుర్తు చేస్తున్నాం. మీరు ఆ రోజున అంబేద్కర్ గారి పుట్టినరోజునో జగజ్జీవన్ గారి పుట్టినరోజునో మీరు దండలేయటానికి వచ్చి ఉపన్యాసాలు ఇస్తారు. బడుగు బలహీన వర్గాలకి అండా కొండ అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అని, అండా కొండ అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అని మీరు ఏవైతే ఓకదంపుడు ఉపన్యాసాలు చేస్తారో అవి నీటి మీద రాతలా, లేకపోతే ఆ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి, ఆ పార్టీ యొక్క సిద్ధాంతానికి కట్టుబడి మహనీయుడు మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పేదల కోసమే పార్టీ పెట్టినటువంటి సందర్భాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. మరి ఆయన దళిత పీడిత వర్గాలను అందరినీ గుర్తించి ఒక సమాజంలో అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి గొప్ప మహా నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ రోజున అన్ని కులాలకి సమాన దృష్టితో చూసినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు అయితే ఈ రోజున ఆ పార్టీ సిద్ధాంతాలని పక్కన పెట్టి స్వయాన గెజిట్ విడుదల చేసినటువంటి ఎస్సీ మహిళకి కేటాయిస్తే మార్కెట్ యార్డ్ చైర్మన్ మీకెందుకు ఉలికిపాటు, మీకెందుకు ఆ పదవిని కేటాయించకుండా మరి తాత్సారం చేస్తున్నారంటే ఎంత వివక్షత చూపుతున్నారో తేటతెల్లమవుతుంది. అందువల్ల మేము పార్టీ సిద్ధాంతకర్త, పార్టీ మూలస్తంభమైనటువంటి ఎన్టీ రామారావు గారికి మేము వినతి పత్రం ఇస్తున్నాం. అందువల్ల ఈ రోజున మేము రోడ్డెక్కి మా పదవి మాకు ఇవ్వండి మిమ్మల్ని ప్రాధేయపడాల్సిన అవసరం వచ్చిందంటే ఎంత వివక్షత చూపుతున్నారో అర్థమవుతుంది. పార్టీ కూటమి ప్రభుత్వం అంటే జనసేన బీజేపీ టీడీపీ దానికి అనుగుణంగా ఏ పదవి కూడా తీసుకోకుండా గౌరవ శ్రీ మందా కృష్ణమాదిగ గారు వర్గీకరణకి మద్దతు ఇస్తున్నాడు, వర్గీకరణ చేస్తానన్న దాని మీద మేము కూడా కూటమితో పాటు అనేక ప్రాంతాల్లో తిరిగి
అవమానాలు పడినా మీకు ఓటేపించిన పరిస్థితి. అంటే ప్రభుత్వంలో కూడా మేము భాగస్వాములు ఉన్నామనే సంగతి మీరు మర్చిపోరాదని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. అందువల్ల మా పదవి మాకిచ్చి మీరు మా పదవి మాకిచ్చి మీ పదవులు ఏమంటలే, మీకున్న పదవులు మేము అడగట్లా, మాకు కేటాయించినటువంటి పదవే మేము అడుగుతున్నాం. రాజ్యాంగపరమైనటువంటి పదవినే మేము అడుగుతున్నాం తప్ప మీ పదవులు మేము అడగట్లేదనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందువల్ల ఒకే ఒక విషయం చెప్తున్నాం, ఈ పదవి రాకపోతే, ఈ మాకు కేటాయించిన పదవి మాకు రాకపోతే భవిష్యత్తులో మీరు ఏ గ్రామానికి కూడా రాలేరనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా పదవి మాకు ఇచ్చి మా మనసులను చొరవకుంటారో, మా పదవిని దూరం చేసి మీరు పల్లెల్లోకి అడుగు పెట్టకుండా చేసుకుంటారో తేల్చుకోవాల్సింది మీరేనని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అడుగడుగున వెంబడిస్తాం, అడుగడుగున వెంబడిస్తాం. మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వెంబడిస్తాం. కారణం ఏంటంటే రాజ్యాంగపరమైనటువంటి వచ్చినటువంటి రిజర్వేషన్లో వచ్చినటువంటి మార్కెట్ చైర్మన్ని మాకు ఇవ్వకుండా తారతమ్య దోబూతులాడేటువంటి ఇది నిజంగా ఏమైన చర్యని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మాకు ఎవరి మీద ద్వేషాలు లేవు. ఇప్పుడు దాకా మేము రోడ్లు ఎక్కలా, కానీ రోడ్డు ఎక్కే దాకా చేసుకున్నటువంటి మీరు జవాబు ప్రజలకి ఏ జవాబు చెప్తారో తేల్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు పదవి అని మేము అడిగామా? రాజ్యాంగం అంటే కలెక్టర్ గారు గెజిట్లో వస్తే దాన్ని మార్చడానికి ప్రయత్నం చేసడానికి మీరెవరని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంటే ఓట్లకేమో మేము పనికొస్తాం, పదవులకు మాత్రం మేము పనికిరామా? మీ జెండాలు మోయడానికి మేము పనికొస్తాం, పదవులు వేయడానికి పనికిరామా? మీకు జిందాబాదులు కొట్టడానికి పనికొస్తాం, పదవులు అనుభవించడానికి మేము పనికిరామా? మీకోసం ప్రాణాలు అర్పించి ఓట్లు వేస్తాం, మమ్మల్ని మరి ప్రాణానికి ప్రారంభంగా ప్రేమించే వ్యక్తుల్ని, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులను కూడా ఆ సీట్లోకి కూర్చోటానికి కూడా ఎంత దుర్మార్గంగా మీ ఆలోచనలు ఉన్నాయో అది మార్చుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అందువల్ల ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, ఇక్కడికి ఎస్సీలకు ఒక్కరికేగా జరగబోయే ప్రమాదం అన్ని వర్గాలకు ఉంటుంది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఏకం కావాల్సిన రోజు ఆసన్నమైంది. 40,000 మంది ఉన్నటువంటి వాళ్ళకి 40,000 పై చిలుకున్నటువంటి మాకే అన్యాయం జరిగితే మరి మీకెందుకు అన్యాయం చేయరో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందువల్ల ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ ధర్నా విన్నత పత్రం ఇంతటితోనే పోదు. ప్రజలను సమీకరిస్తాం. మాకు వచ్చినటువంటి రిజర్వేషన్లో మా మహిళలు కూర్చునేంత వరకు మేము ఉద్యమం చేస్తూనే ఉంటామనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అంతేకాదు 1 సంవత్సరం ఒకరికి 1 సంవత్సరం ఒకరికని మీరు అంటున్న మాటలు మాకు వినొస్తున్నాయి. అది చెప్తున్నాం, మేము అడుగుతున్నాం. 1 సంవత్సరం కంచెచెర్ల మా ఎస్సీలకి ఇస్తారా? 1 సంవత్సరం గొల్లపూడి ఇస్తారా? 1 సంవత్సరం మీరు ఎక్కడైతే నందిగామ ఇస్తారా? 1 సంవత్సరం తిరువూరు ఇస్తారా? అంటే 2 సంవత్సరాల పదవి ఎక్కడా లేని సిద్ధాంతం. JTV, Voice of Jagyapet.